హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి ఇది ఏదో కొత్త ప్లేస్లో ఉన్నట్టున్నానే అనేసి అనుకుంటున్నారా? అవును, అనిత అనిత అంటా ఉంటాను కదా, నా ఫ్రెండ్ అనేసి, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు అనేసి. సో తనే అనమాట అనిత. సో ఈరోజు అనిత వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎప్పటి నుండో పిలుస్తూ ఉంటుంది అనిత రమ్మనేసి. నేను పిలుస్తాను, మీరు రండి ఫ్రీగా ఉన్నప్పుడు అనేసి పిలుస్తుంటాను. నన్ను పిలుస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఫ్యామిలీ అంతా ఇన్వైట్ చేశారు, ఈసారి క్రిస్మస్కి రావాల్సిందే ఆశ, డిన్నర్కి రండి అట్లా అనేసి. కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయాము. మేము ఒకసారి అవుటింగ్ కూడా వెళ్దాం ఎక్కడికైనా అనేసి కూడా ప్లాన్ చేసాం, మా 2 ఫ్యామిలీస్ కలిసి. కానీ అది జరగలేదు. లాస్ట్కి ఏమంటే ఈ రోజు రావాల్సి వచ్చింది. ఈ రోజు చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది అనితతో, అనిత వాళ్ళ ఇంట్లో. అది ఎందుకు అంటే మా అపార్ట్మెంట్ లో కార్తీక మాసం వస్తుంది కదా, సో ఆ టైంలో పాట్లాక్ ఒకటి అరేంజ్ చేసుకుంటాము. సో అలానే ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాము. ఒక్కసారి వెళ్ళినప్పుడు నేను మీతో షేర్ చేశాను కూడా, పన్నీర్ రెసిపీ ఒకటి చేసుకొని వెళ్ళాను అనేది కూడా పెట్టాను బ్లాగ్. ఆ నెక్స్ట్ టైం మేము వెళ్ళలేకపోయాను, అప్పుడు నాకు సమ్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంది. సో అలా వెళ్ళలేదు, జాయిన్ అవ్వలేదు అప్పుడు పార్టీలో. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా ఈసారి కూడా చాలామంది, ఈసారి ఏమంటే చాలా ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యాము, అంటే జాయిన్ అవుతున్నాం అనమాట దీనికి, పాట్లాక్కి. సో ఇంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు అనేసి, అసలు వస్తారనేసి అంత అనుకోలేదు, కానీ చాలామంది అయిపోయాము. సో ఇంకా అలా ఏమంటే ఒక్కొక్క రెసిపీ చేసుకుని రావాలి కదా ఒక్కొక్కరు. సో అలా ఇంకా నేనైతే నేమ్ ఇచ్చేసాను, ఇంకా ఎంతమంది ఫ్యామిలీలో వస్తారు, సో ఆ నెంబర్స్ కూడా మనం మెన్షన్ చేయాలి, ఎంతమంది వస్తాం ఏంటి అంటే. వాళ్ళు రెసిపీస్ చేసుకురావాలంటే క్వాంటిటీ అవన్నీ తెలిసి ఉండాలి కదా. సో అలా ఇంకా ఇది 1 monthకి, అది కార్తీక మాసం స్టార్టింగ్లో పెట్టారనమాట గ్రూప్లో ఇట్లా. సో అప్పుడేమంటే నేను మా 4 members వచ్చేస్తాము, సుదర్శన్ మీద డౌట్. కానీ అందరు ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, సో అలా నెంబర్స్ ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఇస్తే బాగుంటుంది, అందరూ వస్తున్నారు కదా, అందరు హస్బెండ్స్ వస్తున్నారు. మా సుదర్శన్ కూడా ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్దాంలే ఆ టైంకి అన్నట్టుగా నేను సుదర్శన్ నేమ్ కూడా ఇచ్చేసాను. ఇంకా రెసిపీ విషయానికి వచ్చామంటే అందరు టక ఈ రెసిపీ చేసుకొస్తాం, ఆ రెసిపీ చేసుకొస్తాం అనేసి నేమ్స్ ఇచ్చేస్తున్నారు. అందరు నేమ్స్ ఫిల్ అయిపోయినాయి అన్ని రెసిపీస్తో. ఇంకా నాకేం చేసుకురావాలో తెలియలేదు అసలు. నాకు ప్లానే లేదు, నేను అప్పటికి డౌట్ఫుల్గా ఉన్నాను. అంటే మేము ఆ వీకెండ్ ఒక వీకెండ్ ఫ్రైడే చేసుకుంటున్నాం అనమాట. సో November 29th రోజు చేసుకుందాం అనేసి అనుకున్నాము. సో 29th అంటే ఇంకా ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే అన్నా కానీ నాకు కొంచెం టెన్షన్, ఏమంటే ఆ వీకెండ్ మేము ఉంటామా, తిరుపతికి వెళ్ళిపోతామా, సో ఎప్పుడు డౌట్గానే ఉంటుంది. ఎప్పుడు ప్లాన్డ్గా వెళ్ళాం కదా, అనుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇప్పుడు నేమ్ ఇచ్చేస్తే మళ్ళీ అప్పుడు వెళ్తామో వెళ్ళాము. ఒకవేళ ఈ రెసిపీ నేను చేసుకొచ్చేస్తానంటే వేరే వాళ్ళు చేసుకురాలేరు కదా, ఒకవేళ ఆ రెసిపీ నేను చేసుకొస్తాను అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది కదా అనేసి చాలా ఆలోచించాను. తర్వాత ఇంక మేము ఇంకా అందరం మాట్లాడుకొని దాని తర్వాత సరే అనేసి, నాకు అనిత అని ఇద్దరు కలిసి ఒక రెసిపీ చేసుకొస్తారా, అయితే ఈ రెసిపీ ఒకటి ఉంది మీకు ఇష్టంగా చేసుకొని వస్తారా అనేసి అడిగారనమాట. ఓకే, అయితే అనితతో అయితే ఇంకా హ్యాపీ నాకు. సో అనితకు కూడా ఇంకా నేనంటే ఓకే అనిందంటే, ఇంక ఇద్దరం కలిసి చేసుకొని వెళ్తాము అనేసి అనుకుని నేను ఇంకా అనితకి నా ప్రాబ్లం చెప్పాను. అనిత, నేను లాస్ట్ మూమెంట్ వరకు నేను చెప్పలేను, సో వస్తానో రాలేను, అందుకనే నేనేం ఇవ్వలేదు, కానీ పర్వాలేదు నీకు వచ్చి హెల్ప్ చేస్తాను, అన్నీ చేసుకెళ్దాము, నేను షేర్ చేసుకుందాం ఇద్దరం, ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అమౌంట్ అంతా ఉంటుంది కదా, షేర్ చేసుకుందాము, బట్ నేను రాలేకపోతే మాత్రం ఏం అనుకోవద్దు, మీరు చేసుకొని వెళ్ళండి అనేసి చెప్పేశాను. ఇంకా అప్పుడు అనిత ఏమంటే, అయ్యో ఆశ, సాటర్డే యాపీ వాళ్ళకి స్పోర్ట్స్ డే ఉంటుంది, స్పోర్ట్స్ యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట యాపీ వాళ్ళకి, అది సాటర్డే అంట, నాకు తెలీదు సాటర్డే ఉంటుంది, అయినా మీరు ఊరికి వెళ్ళిపోతారా అనేసి అడిగారు. అవునా, అలా అది ఉంటే నేను ఇంకా ఊరికి ఎందుకు వెళ్తాను అనిత, వెళ్ళను అనేసి అని చెప్పాను. సో అయితే ఉంటారుగా, అయితే చేసుకుందాంలే ఇద్దరం కలిసి అనేసి చెప్పింది అనిత. ఇంకా ఇద్దరం కలిసి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకెళ్దాము, చాలా బాగుంటుంది, ఒక డెజర్ట్ లాగా బాగుంటుంది, లాస్ట్లో అన్నం తినేసిన తర్వాత పెడితే మంచిగా తింటారు అనేసి ప్లాన్ చేసుకొని ఇంకా అది మేము సెలెక్ట్ చేసుకున్న రెసిపీ అనమాట. ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, చాలా మంది 130 to 150 members కౌంట్ వచ్చేసారు. అంతమందికి చేసుకెళ్ళాలంటే కొంచెం తడపడ్డాము. ఇంత క్వాంటిటీ చేస్తే బాగుంటుంది, సరిపోతుంది అందరికి అలా అనేసి ఇంకా కొంచెం డౌట్ వచ్చేసింది. ఇంకా అప్పటికి అనిత తను గూగుల్ సెర్చ్ చేసి అలా అనుకొని, నాకు ఇంత క్వాంటిటీ చేసుకుందామా, సరిపోతుంది ఆశ అనేసి మెసేజ్ చేస్తుంది. నేను ఇంకా అది సుదర్శన్కి చూపిస్తే, అంతమంది అంటున్నావు కదా బుజ్జు, 7
లీటర్స్ సరిపోతుందిలే చేసుకెళ్ళండి అనేసి అని చెప్పున్నాడు. కానీ అనుకోకుండా ఏమైందంటే అనితానే అన్ని తెప్పించుకుంది, ఆర్డర్ చేసుకుందని, మిల్క్ ప్యాకెట్స్ అనేసి అన్ని. ఇంకా నా దగ్గర కొన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ ప్యాకెట్స్ కొన్ని ఉంటే అవి తీసుకువెళ్ళాను అక్కడికి. ఆల్రెడీ మిల్క్ అంతా బాయిల్ చేసి పెడతా ఉండింది. వెళ్ళేసరికి ఇంకా నేను 4 ప్యాకెట్స్ ఏమో ఎక్స్ట్రా తీసుకెళ్ళాను, ఇంకా అది కూడా వేసేసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ లో ఏమంటే యాపిల్, పొమిగ్రనేట్, బనానా, గ్రేప్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. కానీ గ్రేప్స్ ఏమంటే పుల్లగా ఈ సీజన్ లో స్టార్టింగ్ కదా వస్తున్నాయి, అవి పుల్లగా స్వీట్ గా లేనివి ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా అది వద్దు, వేస్తే అది ఇంకా అంతా పాడైపోతుంది అన్నట్టుగా అది వేయకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాము, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనేసి ఇంకా అవి కూడా యాడ్ చేసాము. ఇంకా అదే అనమాట, గీ వేసి ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ అంతా. ఇంకా మేమిద్దరం అయితే మాత్రము చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాము. ఏమంటే మంచిగా టేస్టీగా రావాలి, అందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ మంచిగా నచ్చాలి అనే ఉద్దేశంతోనే చేసామన్నమాట అంతా. ఇంకా అనిత ఏమంటే చాలా మంచిది, చాలా కూల్గా ఉంటుంది. ఇంకా నేను నిజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కానీ క్లోజ్గా అయ్యే వాళ్ళు చాలా కొద్దిగా మంది ఉంటారు. నాకే కాదు, చాలా మందికి అలానే ఉంటారు. క్లోజ్గా ఉండే వాళ్ళలో ఏమంటే మన మనస్తత్వము, మన బిహేవియర్ అన్ని మ్యాచ్ అయితేనే కదా మనం వాళ్ళకి మనకి ఒకటేగా ఫ్రెండ్షిప్గా మంచిగా ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్లో నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలాంటి ఫ్రెండ్స్లో అనిత కూడా ఒకరు. ఏమంటే నాకు చాలా తొందరగా తెలిసిపోతారు వాళ్ళు నాకు మ్యాచ్ అవుతారా, మ్యాచ్ అవ్వరా అన్నట్టుగా. మ్యాచ్ అవ్వట్లేదు అంటే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటాను, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటాను. ఇంకా తప్పదు అంటే కొంచెం ఏమంటారు అడ్జస్ట్ అయి ఉంటారనమాట వాళ్ళతో. అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా. వేసి తీద్దాం. 20 అంటే మొత్తం 10 లీటర్స్ అన్నమాట. 10 లీటర్స్ అని అనుకున్నాను ఫస్ట్. అట్లయితేనే కరెక్ట్ సరిపోయేది అనిపించింది, అన్నట్టే సరిపోయింది. మనము తీసేసి కొంచెం కొద్దిగా తీద్దాం. చాలా లావిష్గా వస్తుంది అన్నమాట. సఫిషియంట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాము. ఈవినింగ్ కాబట్టి వెళ్ళేటప్పుడే ఇక్కడ పెట్టమా మరి తీసుకెళ్తారా మీరు? ఒకటి ఉందా, ప్లేస్ ఉందా దాంట్లో? డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామా? నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టేసే, లేదంటే వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము. వచ్చేసి మధ్య కనబడట్లేదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఒకటి దాంతో నేను కలబెడతాను. దీంతో ఒకసారి తీసుకెళ్తాను, సరిపోతుంది. వాళ్ళకేమో స్టార్ట్ చేసాము, కరెక్ట్గా 3 అవుతా ఉంది. అప్పుడు అయిపోయింది. గబగబా అనిత వాళ్ళ ఫ్రిడ్జ్లోనే అవి పెట్టేసి, ఇంకా అనిత వాళ్ళు పిల్లలు, మా పిల్లలు, ఐ మీన్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు అందరూ ఒకే స్కూల్ అనమాట. సో అనిత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం తీసుకురావడానికి. టెడ్డీని ఏమంటే సుదర్శన్ తీసుకొచ్చేసి ఉన్నాడు, ఇంకా నేను యాపిల్ని తీసుకుని వెళ్తున్నాను. ఇంకా ఈ రెసిపీ మేము అనిత వాళ్ళ ఇంట్లోనే చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే అనిత వాళ్ళ హస్బెండ్ అన్న ఏమంటే ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు, ఇంకా ఎవరు ఉండరు కాబట్టి నన్ను అక్కడికి వచ్చేయమనింది. ఇంకా ఇంట్లో సుదర్శన్ ఉంటాడు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సుదర్శన్కి. సో అంత ఫ్రీగా చేసుకోలేము కదా, ఆశ మీరే వచ్చేయండి. రా కొడతారు వాళ్ళు. దండం పెట్టుకున్నావా? మన బైక్ ఇక్కడ ఉంది. మేము
గోబీ నూడిల్స్ అడుగుదాం. అక్కడ గోబీ నూడిల్స్ చాలా బాగుంటుంది. సో తీసుకుందాం అనుకున్నాను, కానీ లేట్ అవుతుంది అన్నారు వాళ్ళు. సో అందుకే అట్లే కమ్ముగా వచ్చేసాం, తీసుకోలేదు లాస్ట్ కి. సరే అనేసి ఈవినింగ్ అయిపోయింది. మేము 7:30 కల్లా అక్కడికి ఉండాలి అనేసి అనుకున్నాం. ఇంకా ఈ శారీ వేసుకుందాం అనుకున్నా. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అపార్ట్మెంట్ లోనే పరిమిళ అనేసి తను ఇలా సేల్ చేస్తూ ఉంటాను శారీ. సో గ్రూప్లో పెట్టున్నారు. ఇంకా ఈ శారీ నాకు చాలా నచ్చి ఇంకా తన దగ్గర తీసుకున్నాను. చాలా తక్కువే, 799 అంతే అనుకుంటాను. సో అది తీసుకున్నాను. ఇంకా ఈరోజు కట్టుకుందాం కదా అనిపించింది. ఇది భలే ఉంటుంది శారీ, బ్లాక్ కలర్లో. కాకపోతే ఈ వామ్ లైటింగ్లో ఏమంటే అది కొంచెం షేడ్ అయిపోయినట్టు అనిపించింది. రియల్గా చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇలా వీడియోస్లో కొంచెం డల్గా ఉంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి శ్వేత అనేసి నా ఫ్రెండ్ అనమాట. ఇక్కడే మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. తను బాగా కుడుతుంది అనమాట అలా. సో తన దగ్గర కుట్టించుకున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చేసి అడోర్ బై ప్రియాంక అనే వెబ్సైట్ ఉంది, ప్లస్ వాళ్ళది యాప్ కూడా ఉంది. సో నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర షాప్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇది లేటెస్ట్ కలెక్షన్ అనేసి నేను రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. సో ఈ శారీకి మ్యాచ్ అయ్యింది కదా అన్నట్టుగా వేసుకున్నాను. ఇంకా టెడీ యాపీకి ఏమంటే టెడీ డ్రెస్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు చూపించున్నాను. సో అది వేసేసాను. యాపీకి వచ్చేసి కుమార్ మోహన తీసుకొచ్చారు యాపీకి, హ్యాపీ బర్త్డేకి అనమాట డ్రెస్. సో అది వేసాను. శారీ జ్యువెలరీ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. నా శారీ అయితే మా సుదర్శన్కి ఎంత నచ్చేసిందో. ఇంకా మా హ్యాపీ చూసారా, నావి సుదర్శన్వి చెప్పులు ఇద్దరు రెడీగా పెట్టుంది వస్తామేమో అనేసి. సుదర్శన్ ఏమంటే బుజ్జి మీరు ఫస్ట్ వెళ్ళండి, అక్కడ సిచ్యువేషన్ చూసి తర్వాత లాస్ట్కి నన్ను పిలవండి, అప్పుడు వస్తాను. అప్పుడు రాను అనేసాడు. అసలు రాను 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 అనేసాడు. లాస్ట్లో ఏమంటే బబ్బా హరి అన్న కూడా వస్తాడంట, అంటే అనిత వాళ్ళ అన్న. సో అన్న కూడా వస్తారు. ఇంకా మా సుదర్శన్ ఫ్రెండ్ ఉన్నాడు పవన్ అనేసి, ఆ అబ్బాయి కూడా ఫోన్ చేస్తున్నాడు వస్తున్నావా అన్న అనేసి. సో అట్లా వస్తున్నారు కదా బాబా నువ్వు రా అనేసి అని చెప్పాను. అందుకే రెడీ అయ్యాడు. సో ఫైనల్లీ రెడీ అయ్యాడు, బట్ వచ్చేంతవరకు నమ్మకం లేదు. ఇదే అనమాట ఇంకా అనిత వాళ్ళ ఇల్లు. ఇంకా అనిత వాళ్ళ ఇంటికి వచ్చి ఆ టిఫిన్ తీసుకెళ్దాం అనేసి వచ్చాను. హనీ అనమాట అనిత వాళ్ళ పాప. అనితకు పాప ఒక బాబు. బాబు వచ్చేసి హ్యాపీ క్లాస్మేట్, హనీ వచ్చేసి 6th క్లాస్ అనమాట తను. అనిత వాళ్ళ ఇంట్లోనే చేసుకోవడానికి రెసిపీ ఇంకొక రీజన్ ఉంది. ఏమంటే మన ఇంట్లో అన్ని గిన్నెలు లేవు, అంత పెద్ద టిఫిన్స్ కూడా లేవు అది చేసుకోవడానికి. మేము 10 లీటర్స్ చేసుకొని వెళ్తున్నాము. కింద క్లబ్ హౌస్లో పార్టీ హాల్ ఉంది. సో అక్కడే జరుగుతుంది అనమాట ఈ పాట్లాక్. సో వెళ్ళగానే ఏమంటే ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ పెట్టున్నారు. సో అవి కూడా ఒకరు చేసుకొచ్చినవే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. లోపలైతే అప్పటికే చాలా మంది వచ్చేసారు. అప్పటికే 2-3 గేమ్స్ కూడా ఆడేశారంట మేము వచ్చేసరికి. ఇంకా మీకు నా ఫ్రెండ్స్ చూపిస్తూ ఉంటాను కదా, వరలక్ష్మి రథంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాము, తాంబూలం తీసుకొని వస్తున్నాం. ప్రత్యూష, సో తన ఆరెంజ్ శారీ ఉంది కదా, తను ప్రత్యూష, ఇంకా స్నేహ. సో అందరూ ఉన్నారు ఇక్కడే. ఇంకా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారో అసలు అందరూ. వావ్ అనిపించింది వాళ్ళందరినీ చూడగానే నాకు. ఇక్కడ బీచ్ కలర్ శారీ ఉంది ఫస్ట్ లో. తనేమంటే ఉజ్వల, హ్యాపీ బర్త్డేకి కేక్ చేసింది తనే అనమాట ఉజ్వల. అందరు ఎంత స్వీట్ తెలుసా, ఎంత యాక్టివ్గా ఉంటారో అసలు. అందరు కలుసుకునేస్తారు, ఏమంటారు చాలా జోవియల్గా ఉంటారు, మంచిగా ఉంటారు అందరూ. నేనే ఇంకా ఎక్కువ ఉంటాను కాబట్టి కలవలేను. సో ఇక్కడ గ్రే కలర్ శారీ తన పేరు అనమాట కీర్తన. తను ఇంకా వీణా అనేసి వాళ్ళిద్దరే అనమాట ఇదంతా ఆర్గనైజ్ చేశారు. ఇంకా అలా మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఒక రౌండ్ అయిపోయిందంట మ్యూజికల్ చైర్స్ ఆడడము. ఇది సెకండ్ రౌండ్, మళ్ళీ సెకండ్ టైం పెట్టాము అనేసి అన్నారు. సో జస్ట్ నేను ఇంకా అనిత వెళ్ళి జాయిన్ అయ్యాము. మేమేం గెలవలేదు, జస్ట్ ఒక 2-3 రౌండ్స్ ఏమో ఆడాను, దాని తర్వాత అవుట్ అయిపోయాను. కానీ ఎలా ఆడారంటే నేను ఫస్ట్ టైం చూడడము, ఇంత పెద్దవాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తూ ఇంత యాక్టివ్గా ఆడడము, వాళ్ళ డ్రెస్సింగ్ అంతా ఏమి పట్టించుకోకుండా కింద పడిపోయారు కూడా ఒక చైర్ ఉంటే లాస్ట్కి, అంతగా ఆడారనమాట. ఇంకా ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎంత పాజిటివ్గా ఉంటుంది కదా అన్నట్టుగా అనిపించింది. అలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా అలాగే ఉంటాము.
ఇంకా ఇక్కడ ఏమంటే చాలా కష్టపడ్డాము. మాకంటే ఏమంటే కెమెరా మ్యాన్ ఒక అబ్బాయి ఉన్నాడు మా వాళ్ళల్లోనే, వాళ్ళ కొడుకు అనమాట. పాపం ఆ బాబు మా అందరు కలిపి ఒక ఫోటో తీయమని చెప్పేసి అడిగాం. ఎంత కష్టపడ్డాడో పాపం. మేమందరం జాయిన్ అవ్వాలి కదా, ఒక దగ్గర ఉండడం లేదు. ఇంత పెద్దది చాలా మందికి రావాలంటే ఆ ఫోన్లో పట్టట్లేదు. సో ఇటుపక్క కొంతసేపు అటుపక్క కొంతసేపు అట్లా ఒక ½ an hour జరిగిందనమాట. లాస్ట్కి ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఇదేమంటే టెడ్డీ తీస్తూ ఉంది. పాపం టెడ్డీ లేదే ఫోటోలో అనేసి అనిపించింది. బాధ వేసిన తర్వాత నాకు టెడ్డీ కూడా ఉంటే బాగుండే అనుకున్నాను. ఇంకా రెసిపీస్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఎవరెవరు ఏం చేసుకొచ్చారు నేమ్స్ తెలియదు కానీ ఏమేమి చేసుకొచ్చారు అనేది మాత్రం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్వీట్స్తో స్టార్ట్ చేశాను. కేసరి బాత్, గులాబ్ జామున్, జిలేబీ, ఇంకా వడ చేశారు. దాని తర్వాత బజ్జీ, మిరపకాయ బజ్జీ అయితే వావ్ ఎమ్మీగా ఉంది. నేను ఒక 2 బజ్జీలు ఏమో తిన్నాను. సమోసాలు చిట్టిగా భలే ఉన్నాయి. ఇంకా టొమాటో పచ్చడి, ఇంకా కోకోనట్ పచ్చడి, శనక్కాయల పచ్చడి. సో ఆ చట్నీలు అనమాట అవన్నీ. ఎందుకంటే ఇదిగో ఈ పునుగులు, చిన్న పునుగులు నాకు భలే ఇష్టం. ఇవి వేడివేడిగా ఉంటాయి, ఇంకా బాగుండేవి. చల్లగా అయిపోయినాయి కొద్దిగా. ఇంకా ఇది వచ్చేసి పూరీకి కుర్మా అనమాట. అదేమది చనా దాల్ ఉంటుంది, దాంతో చేసుకుని వచ్చింది. ఇంకా పూరీలు కూడా. ఇంకా మా అపార్ట్మెంట్లో చాలా మంది ఏమంటే అందరూ ఆంధ్రాలో ఉన్నా కానీ ఆంధ్ర నుండే డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చి ఉంటారు కదా. ఇప్పుడు మేము తిరుపతి నుండి, అలా నెల్లూరు నుండి, విజయవాడ నుండి, వైజాగ్ నుండి, గుంటూరు నుండి, సో అలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన. ఇంకా రైస్ ఐటమ్స్లో పులిహోర, లెమన్ రైస్, ఆమ్లా రైస్, మ్యాంగో రైస్, ఇన్ని టైప్ ఆఫ్ రైస్లు ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తున్నారా మా సుదర్శన్ వచ్చేసాడు. రాను అనేసి తర్వాత ఫోన్ చేసే బాబా పవన్ కూడా వచ్చేస్తున్నాడు, బాబా హరియానా కూడా వచ్చేసాడు, బాబా రా బాబా అంటే ఫోన్ చేస్తే అప్పుడు వచ్చాడనమాట. అదే పవన్ పాపతో ఆడుతున్నాడు అక్కడ. ఇంకా ఇక్కడ మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి పాపం ఈ కెమెరా ఫొటోస్ తీసే వాళ్ళకి. ఏమంటే ఇప్పుడు ఫ్యామిలీస్తో, వాళ్ళ హస్బెండ్స్ వచ్చున్నారుగా, సో ఫ్యామిలీస్తో. నేను సుదర్శన్ చాలాసేపు అడిగా, బాబా రా బాబా ఫోటో తీసుకో, అందరు హస్బెండ్స్తో ఫోటో తీసుకుంటున్నారు, రా బాబా అంటే రాలేదు. ఇంకా అలా మేము వెళ్ళలేదు, తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సో అందరు ఏమంటే ఇలా క్యూలో ఉంటే లైన్ గా వచ్చి తీసేసుకోవడం, బఫే లాగా అనమాట. ఇంకా ఇక్కడ అందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఏమంటే ఆర్గనైజ్ చేశారు కదా, వాళ్ళే పట్టించుకోవాలంతా, వాళ్ళే చూసుకోవాలంతా, అలా అని ఏం లేకుండా ఎంతమంది వచ్చారో అంతమంది హెల్ప్ చేశారు ఒకరికొకరు అంతా. సుదర్శన్ చూసారు, రా బాబా క్యూలో నుంచోపో, అక్కడ ప్లేట్ తీసుకొని పెట్టించుకో అంటే లేదు బుజ్జు మళ్ళీ తింటాను నేను, అలా నుంచో నేను అని చెప్పేసి వెళ్ళిపోయారు అటు సైడ్కి. ఇంకా కొందరు కిల్లీస్ తెచ్చారు, బనానాస్ తీసుకొచ్చారు, ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ అనమాట. అది అయిపోతే మళ్ళీ అవి పెట్టడానికి. ఇంకా వైట్ రైస్ కూడా ఉంది, మళ్ళీ దానికి సాంబార్, రసము, పెరుగు, పప్పు, దానికి ఫ్రైస్, సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేము చేసిన కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్. సో ఇన్ని ఐటమ్స్ ఏమంటే ఎంతమంది, చాలా మంది ఉన్నారు, చాలా మందికి సరిపోతాయి లేవో అలా అనేసి అనుకున్నామే కానీ ఇంకా చాలా మంది ఉంటే చాలా రెసిపీస్ కూడా అవుతాయి అనేసి మాత్రం నేను అనుకోలేదు. ఈ చాలా రెసిపీస్ ఉండడం వల్ల అందరూ ఏమంటే ఎక్కువగా తినలేకపోయారు, కొద్దిగా తిన్నారు. ప్రతి ఒక్క రెసిపీ మిగిలిపోయిందనమాట, అట్లా ఉండింది. సో అరే ఇది తగ్గించుంటే బాగుండే అలా అనేసి అనుకున్నాము. తన పేరేమంటే మౌనిక. ఫస్ట్ నాకు ఎలా తెలుసు అంటే, నాకు సబ్స్క్రైబర్ లాగే తెలుసు. మన వ్లాగ్స్ చూస్తూ మన అపార్ట్మెంట్లో వచ్చి ఇట్లా జాయిన్ అయ్యారంటే, ఎన్నిసార్లు చెప్తారో కలిసినప్పుడు అంతా. ఇంకా వాళ్ళ పాపకి మన హ్యాపీ పేరే పెట్టుకున్నాను కూడా చెప్తా ఉంటుంది. ఎంత మంచిది, ఎంత క్యూట్ ఉంటుందో ఇద్దరు. తనిద్దరు ఎంత బాగుంటారో, నాకు భలే నచ్చుతారు చూడగానే. తనకి ఎంత లాంగ్ హెయిర్ ఉంటాయో అసలు, అవి చూడగానే ఫస్ట్ ఎప్పుడు కుప్పలాగా పెట్టుకొని ఉంటుంది, వాకింగ్లో కలుస్తూ ఉంటాము. ఒక్కసారికి ఇలాంటి ఫంక్షన్స్లో లాంగ్ హెయిర్ చూస్తాను కదా, నేను అలాగే షాక్ అయిపోతాను, ఇంత లాంగ్ హెయిర్ ఉందా తనకి అనిపిస్తుంది నాకు. ఇంకా తన హస్బెండ్ కూడా చాలా మంచివారు. ఇంక ఇక్కడ యాపీకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ పాపం టెడ్డీకి ఎవరు ఫ్రెండ్సే లేరు. లావెండర్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆ అనే అనమాట మౌనిక వాళ్ళ హస్బెండ్. ఇంకా ఇటు సైడ్ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు కదా, అతనే పవన్ అంటే. ఇంకా పవన్ వాళ్ళ వైఫ్ ని కూడా ఇంతకుముందు చూపించున్నాను మీకు నేను, వాళ్ళ పాపని క్యూట్ గా ఉంటుంది, ఒక షార్ట్ వీడియో కూడా పెట్టుకున్నాను తనతో. కానీ ఇక్కడ నేను షూట్ చేయలేదు తనని, మీతో చూపిద్దాం అనుకుంటే. తన పేరు విష్ణుప్రియ అనమాట. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఎంత మంచివారో, ఎంత మంచిగా పలకరిస్తారో. ఇంకా ఇప్పుడు అందరం కలిసి ఇలా మాట్లాడుకుంటూ తింటా ఉంటే ఎంత బాగుంటుందో అసలు. నాకైతే అన్ని పెట్టుకొచ్చుకున్నాను కానీ ప్లేట్లో అసలు ఏమీ తినబుద్ధి కాలేదు. ఫస్ట్ అసలు హ్యాపీకి టెడ్డీకి పెట్టుకోవచ్చానే, వాళ్ళు అసలు ఏమీ తినలేదు అసలు. వాళ్ళ మాకొద్దు అన్న. అది నేనే కొద్దిగా తిన్నాను, వేస్ట్ చేస్తే బాగుండదు అనేసి. అదిగో మన కస్టర్డ్ ఇక్కడ లాస్ట్లో అందరికీ. ఐస్ క్రీమ్ లేకపోతే కస్టర్డ్ అయిపోయి ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ వల్ల ఏమైందంటే
కస్టర్డ్ చాలా మిగిలిపోయింది, ఒక బాక్స్ మిగిలిపోయింది. ఇంకా మేము అనుకున్నాం క్వాంటిటీ చాలా చేసుకొచ్చేసాము, మనం 5 లీటర్స్ ఆర్ 7 లీటర్స్ చేసుకొని ఉంటే చాలా సరిపోయి ఉంటుంది, 10 లీటర్స్ చేసుకొచ్చాము అనవసరంగా అనేసి అనుకున్నాం. కానీ ఎక్కువైతేనే పర్వాలేదు, తక్కువ అయితేనే ప్రాబ్లం అనేసి అనుకున్నాం అనమాట. తక్కువైంది అనుకోండి, అరే తగ్గిపోయింది అనేసి అనుకుంటారంట. సో అట్లా మాట వస్తుందంట, అలా మాట రాకుండా ఉండాలి. సో ఎక్కువ చేసుకొచ్చినా పర్వాలేదు, మిగిలినా పర్వాలేదు కదా. ఇంకోటి ఏమంటే మిగిలిన రెసిపీస్ అన్ని సెక్యూరిటీ వాళ్ళందరికీ పెట్టాము. దాని తర్వాత అందరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా బాక్సెస్లో పెట్టుకొని వెళ్ళారు. సో అలా ఏది వేస్ట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్లో మేమందరం ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాము, పిల్లలు పెద్దవాళ్ళు జెంట్స్ ఎవరు లేకుండా. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.